వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ ఆఫీస్ తెలంగాణ భవన్లో భారీగా వాస్తు మార్పులు చేస్తున్నారు. పార్టీ అధికారం కోల్పోగా ఎంపీ ఎన్నికల్లోనైనా మెరుగైన స్థానాలు దక్కించుకొని పార్టీకి పునర్వైభవం తీసుకువద్దామని భావించిన వలసలు మరింత కుంగదీస్తున్నాయి. మరోవైపు ఒపీనియన్ పోల్స్ లో బీఆర్ఎస్ 2 స్థానాలకే పరిమితమవుతాయని సర్వే సంస్థలు అంచనా వేస్తుండటంతో ఇక సీట్ల సంఖ్యను పెంచేందుకు గులాబీ బాస్ కేసీఆర్ వాస్తు మార్పును నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బంజారాహిల్స్ లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో రాకపోకల ద్వారాన్ని మార్చే పనులను పార్టీ నేతలు చకచకా చేస్తున్నారు. ప్రస్తుతం ఆఫీస్కు ఉన్న వాస్తు దోషం కారణంగానే పరిస్థితులు పార్టీ కలిసి రావడం లేదని పండితుల సూచనలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. వారి సలహాలు సూచనల మేరకు కార్యాలయానికి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్ తూర్పు అభిముఖంగా ఉండగా ఇప్పటి వరకు వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగుతున్నారు. అలా రాకపోకలు సాగించడం మంచిది కాదని పండితులు సూచించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఇకపై ఈశాన్యం వైపు నుంచి రాకపోకలు సాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇటువైపు వాహనాలు వచ్చి వెళ్లాలా కొత్తగా ర్యాంపును సిద్ధం చేస్తున్నారు. అలాగే వీధిపోటును దృష్టిలో ఉంచుకొని లక్ష్మీ నరసింహస్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని సైతం గేటుకు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రాంగణంలో కూడా అవసరమైన మేరకు స్వల్ప మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మనము బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బీఆర్ఎస్ భవన్ మాత్రము ఉత్తరాభిముఖాన్ని కలిగి ఉంటుంది ఈ మెయిన్ ద్వారం అయితే. కానీ ఈ మెయిన్ ద్వారంలోకి బీఆర్ఎస్ భవన్ మెయిన్ ద్వారంలోకి మనము వెళ్ళాలి అంటే మాత్రము మెయిన్ గేటు దక్షిణాది ముఖాన్ని కలిగి ఉంటుంది. ఈ దక్షిణాది ముఖంలో కూడా వాయవ్యాన్ని కలిగి ఉండడం వల్ల కూడా ఇక్కడ వాస్తు దోషం ఉంది అని కూడా నేతలు బీఆర్ఎస్ నేతలు అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇబ్బందులు కూడా ఇక్కడ రహదారికి చాలా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఈ మెయిన్ గేటు దక్షిణాది ముఖాన్ని కలిగి ఉన్న మెయిన్ గేట్ ఏదైతే ఉందో దాని పక్కనే కూడా కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తల వాహనాలు కూడా ఇక్కడ పార్కింగ్ చేయడం వల్ల ఇక్కడ లోపలికి వాహనాలు వెళ్లే దారిలో కూడా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే కాకుండా ఇక్కడ మెయిన్ రహదారి కూడా ఉంది. ఇక్కడ బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్లే మెయిన్ రోడ్డు ఇది. ఈ రోడ్డుకు కూడా వెళ్లే వాహనాలకు కూడా ఇక్కడ చాలా ఇబ్బంది కూడా అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇక్కడ రోడ్డు పైన ఏ ఒక్క వెహికల్ ఆపినా కానీ ఇక్కడ చాలా వరకు కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ట్రాఫిక్ జామ్ అవడంతో కూడా ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులు కూడా చలనాలు కూడా చాలా భారీ ఎత్తున కూడా వాళ్ళు వేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఉన్న ఈ దక్షిణాది ముఖాన్ని కలిగి ఉన్న ఈ గేట్ కూడా మెయిన్ రహదారి కూడా ఇప్పుడు వాస్తు ప్రకారంగా ఇది కలిసి రావడం లేదు, వాస్తు ప్రకారంగా ఇది వాస్తుకు లేదు అని చెప్పి కూడా అక్కడ ఈశాన్య మనకు చూసుకున్నట్లయితే తూర్పు ముఖం కలిగి ఈశాన్య భాగంలో కొత్త గేటును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ఎస్ భవనంలోకి మెయిన్ రహదారి అక్కడే చేయడం కూడా జరిగింది. అక్కడ ఎందుకు అంటే ఇప్పుడు తూర్పు ముఖం అనేది చాలా వాస్తుపరంగా ఉంటుంది. అలాగే ఈశాన్యంతో కూడిన స్థలము కావడం ద్వారా కూడా అక్కడ పోస్టర్ని కూడా లక్ష్మీ నరసింహస్వామి పోస్టర్ని కూడా వీధిపోటుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా అక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి బ్యానర్ని కూడా అక్కడ కట్టి ఇక్కడ ఈశాన్యం వైపు గేటును మాత్రము ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ ఈశాన్యం గేటును కూడా మనం చూద్దాం పదండి. ఉత్తరముఖంగా ఏర్పాటు చేసిన ఈ గేటు ద్వారా మెయిన్ రహదారి దగ్గరే మనం ఉన్నాము. ఇదే మెయిన్ రహదారి. ఇప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈశాన్య మూలాన్ని కలిగి ఉన్న ఉత్తర ద్వారము ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ లోకి మెయిన్ రహదారిగా ఏర్పాటు చేశారు. ఇది పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటైందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ వీధిపోటు కనుక ఎలాంటి సమస్యలు కూడా రాకుండా, ఎలాంటి వాస్తు దోషాలు కూడా రాకుండా ఇక్కడే కూడా ఎదురుగానే గేటుకు ఇరువైపులా కానీ లక్ష్మీ నరసింహస్వామి బ్యానర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. అదే విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ లోకి వచ్చే ప్రతి వాహనం కూడా ఏ ఇబ్బంది కలగకుండా కూడా పార్కింగ్ కూడా ఇటు ఈ గేటుకి ఎడమ వైపు కూడా తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవడం వల్ల ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని కూడా ఇక్కడ పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ కి పూర్తి స్థాయిలో
రెడీ అయిపోయిన ఇక్కడ మెయిన్ రహదారిని మనం చూస్తున్నాము. ఇక మీదట బీఆర్ఎస్ భవన్లోకి ఏ వాహనం రావాలన్నా కూడా ఈ గేటు ద్వారానే, ఈ ఉత్తర ముఖాన్ని కలిగి ఉన్న ఈశాన్య దిశలో కలిగి ఉన్న ఈ గేటు ద్వారానే ఇక మీదట కూడా లోపలికి అన్ని వాహనాలు కూడా లోపలికి వస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి వాస్తుపరంగా మరి ఇప్పుడు ఉత్తర ముఖాన్ని కలిగిన గేట్ని ఏర్పాటు చేయడం వల్ల మరి ఇప్పుడు వాస్తు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనేది కూడా మనము చెప్పుకునే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ ఉపేందర్తో నిర్మలా, 6 టీవీ.